విజయసాయిరెడ్డి ఎందుకు రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు? ఈ కారణం తెలియక తెలుగుదేశం పార్టీ మీడియా నిన్నటువంటి కింద మీద పడుతుంది. ఒక కారణాన్ని చూపెట్టడం, దానికి ఒక లాజికల్గా కంక్లూజన్ ఇవ్వలేక వెంటనే మరో కారణానికి షిఫ్ట్ అయిపోవడం, ఇలా ఇప్పటికి దాదాపు ఒక 6-7 కారణాలను చూపెట్టింది. కానీ ఏ కారణం మీద తెలుగుదేశం పార్టీనే నిలబడలేకపోతుంది. మాకు అంతా తెలుసు, ఇదంతా 3 రోజుల క్రితమే జరుగుతుందని తెలుసు అని చెప్తున్న వాళ్ళు కూడా అసలు కారణాన్ని చెప్పలేకపోతున్నారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కనిపెట్టి ప్రచారం చేసుకుంటున్న కారణాల్లో చూస్తే అరబిందో కంపెనీకి కేసుల్లో ఇరుక్కుంది అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కేసులన్నీ, ఈ ప్రభుత్వం పెట్టిన కేసులే. ఆ కేసుల కారణంగా అరబిందో కుటుంబం నుంచి విజయసాయిరెడ్డి మీద ఒత్తిడి వస్తుంది. మీరు రాజకీయాల్లో ఉండడం వల్ల, వైసీపీతో ఉండడం వల్లే మాకు ఈ ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసరికి కుమార్తె కాపురంలో ఇబ్బందులు రాకూడదని అయిష్టంగానే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు అన్నది ఒక కారణం. 2, ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టబోతోంది, అందుకని భయపడి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు అని చెప్తున్నారు. కానీ ఈ 2 కారణాలు కూడా మళ్ళా నిలబడడం లేదు. ఏపీ ప్రభుత్వం పెట్టే కేసులకు కావచ్చు, అరబిందో మీద ఉండే కేసులకు కావచ్చు, భయంతో విజయసాయిరెడ్డి రాజీనామా చేసి ఉంటే మరి నిన్న ప్రెస్ మీట్లో మరీ అంత ఘాటుగా ఎలా మాట్లాడతారు? రాధాకృష్ణ గురించి కావచ్చు, ఈనాడు గురించి కావచ్చు, ఏమాత్రం వెనక్కు తగ్గకుండా అంత కాన్ఫిడెంట్గా మళ్ళీ ఎలా మాట్లాడతారు? నిజంగానే చంద్రబాబు నాయుడుకి భయపడుతూ ఉంటే ఆయన కాస్త తగ్గి మాట్లాడాలి కదా అన్నది మళ్ళీ తెలుగుదేశం పార్టీలోనే ఉన్న అనుమానం. 2వ కారణం, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన కారణం, చెప్తున్న కారణం, లేదు వైఎస్ భారతినే ఈయనకు పొగబెట్టి పంపించేశారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉంటూ పార్టీ మీద బాగా పట్టు వచ్చిన పలువురు నాయకులందరినీ భారతి ఒక్కొక్కరుగా వెళ్ళగొడుతున్నారు. అందులో భాగంగానే విజయసాయిరెడ్డిని కూడా వెళ్ళగొట్టారంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో కారణం, అంటే జగన్మోహన్ రెడ్డిని అంటే సరిపోదు, వాళ్ళ ఇళ్లలో ఫ్యామిలీలోని ఆడవాళ్ళని కూడా ఈ వ్యవహారాలకి లాగడం అన్నది. అదే టీడీపీకి సంబంధించిన కుటుంబ పెద్దల్లో ఎవరైనా మహిళల ప్రస్తావన చేస్తే మాత్రం మహిళల్ని రాజకీయాల్లోనికి తెస్తారా అని వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు మాత్రం వైఎస్ భారతి మీద ఎన్ని కారణాలైనా ఎన్ని ప్రచారాలైనా చేస్తూ ఉండవచ్చు. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత తగ్గించేశారు, అందుకే విజయసాయిరెడ్డికి ఒళ్ళు మండి వెళ్ళిపోయారు అంటూ రాశారు. చాలా అవమానాలు చేశారు విజయసాయిరెడ్డిని, అందుకే వెళ్ళిపోయారు అని. ఇది కూడా మళ్ళీ నిలబడడం లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి అవమానించి ప్రాధాన్యత తగ్గించి ఉంటే నిన్న మీడియా సమావేశంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రజానాయకుడు లేరు, నాలాంటి వాళ్ళు ఇంకో 1000 మంది పోయినా ఆయనకి ఏమీ కాదు, అక్కడ సమర్థులు ఇంకా చాలామంది ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఎప్పటికీ మేము ద్రోహం చేయను అని మళ్ళీ ఎలా చెప్తారు అన్నది ఇప్పుడు మాట. ఈ మాట వచ్చిన తర్వాతనే విజయసాయిరెడ్డి మీద మీడియా ఇంకా ఎక్కువగా దాడి చేస్తోంది. రాజీనామా చేశారు, ఒకవైపు వైసీపీ పని అయిపోయింది, విజయసాయిరెడ్డి వెళ్ళిపోయారంటూ ప్రచారం చేసిన వాళ్ళు మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలతో మీడియా చాలా కోపం వచ్చినట్టుంది. అంటే అంత మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాటను విమర్శించారా? జగన్మోహన్ రెడ్డి వల్ల ఇది జరిగిందని ఒక్క మాట అనుకోకుండా ఆయన వెనుకేసుకొస్తారా? ఆ పార్టీ లీడర్ల మీద కూడా ఏది ఆరోపణలు విమర్శలు చేయరా అని కోణంతో చాలా విరుచుకుపడుతూ ఉంది మీడియా. ఇంకా అయిపోలేదు విజయసాయిరెడ్డి, నువ్వు రాజీనామా చేస్తే తప్పించుకోలేవు అంటూ వార్నింగ్లు ఇస్తూ ఉంది. దానికి తోడు నిన్న మీడియా సమావేశంలో చాలా ట్రై చేశారు. నిజాలు, మీరు అబద్ధాలు చెప్తున్నారు, నిజం చెప్పండి అంటూ కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులు ఒక 25 సార్లు విజయసాయిరెడ్డిని చెప్పింటారు. ఇంక చివరికైనా ఇంకో అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పిస్తున్నారా మీతో అంటే, లేదు జగన్మోహన్ రెడ్డి కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ, ఈటీవీ ఈనాడు వాళ్ళు చూపిస్తున్నారంటే ఆయన ఎదురుదాడి చేశారు. దాంతో వీళ్ళకి ఇంకా కోపం ఎక్కువైపోయింది. దాంతోపాటు ఇంకోటి, జగనే పంపించారు విజయసాయిరెడ్డిని, జగను బీజేపీ విజయసాయిరెడ్డిలు అంతా కలిసి ఇది ఒక నాటకం ఆడుతూ ఉన్నారు. ఇది అసలు భయం, ఇప్పుడు పెద్ద భయం తెలుగుదేశం పార్టీకి, జగన్మోహన్ రెడ్డి బీజేపీ కలిసి ఆడుతున్నారా నాటకం అని. అయితే ఇక్కడ ఇంకో అంశాన్ని అంగీకరించలేకపోతున్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని పంపించి ఉంటే, బీజేపీకి ప్లస్ చేయాలని ఈ పని విజయసాయిరెడ్డితో జగన్మోహన్ రెడ్డి చేయించి ఉంటే, నేరుగా బీజేపీలోనికి జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని పంపిస్తారే కానీ ఏకంగా రాజ్యసభకు మొత్తం రాజీనామా చేయిస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట చెబితే ఏకంగా రాజ్యసభ స్థానానికి అప్పటికప్పుడు రాజీనామా చేసేంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి వీళ్ళంతా కట్టుబడి పనిచేస్తూ ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి అంటే అంత ప్రాణమా? గతంలో తెలుగుదేశం పార్టీకి ఆత్మలాగా ఉన్న వాళ్ళు, చంద్రబాబు నాయుడుకి ఆత్మలా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్లు నేరుగా బీజేపీలోనికి చేరిపోయారు. పార్టీకి గౌరవం ఏమవుతుంది, చంద్రబాబు నాయుడు సంగతి ఏమవుతుందని ఆలోచించకుండా వెళ్ళిపోయారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజంగా బీజేపీ వైపు పంపించాలనుకున్న తన పార్టీ గౌరవాన్ని కాపాడుకున్నారు. ఒక మాట చెప్పగానే విజయసాయిరెడ్డి ఏకంగా 2028 వరకు ఉన్న పదవీ కాలాన్ని కూడా వదిలేశారా? మళ్ళీ ఇది కూడా ఒక పాజిటివ్ కోణం అయిపోద్ది కదా వైసీపీకి అన్నదాంతో మళ్ళీ ఆ కారణాన్ని కూడా చూపెట్టలేకపోతున్నారు. బీజేపీ జగను కలిసి ఇదంతా నాటకం ఆడుకుంటే మన పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అసలైన భయం. ఇది ఇంతటితో ఆగుతుందా, ఇంకా ముందుకు వెళ్తుందా? పైగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు, అసలు విషయం చెప్పడం లేదు. రాజీనామా చేశారు,
ఆమోదించేశారు, అయిపోయింది. ఇప్పుడు ఒక ఖాళీ ఏర్పడింది. ఈ ఖాళీ స్థానాన్ని టీడీపీ తీసుకుంటుందా, బీజేపీ తీసుకుంటుందా? వాస్తవ పరిస్థితుల్లో అయితే తెలుగుదేశం పార్టీకి నిజంగా గ్రిప్ ఉంటే, బీజేపీ అంటే భయపడాల్సిన పని లేకుంటే టీడీపీకి ఈ స్థానం టీడీపీ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడా టీడీపీ ఎమ్మెల్యేల సాయంతోనే ఆ కోటా కిందకే వస్తారు. ఆర్ కృష్ణని ఇప్పటికే ఒక బీజేపీ తరఫున పంపించారు. ఇప్పుడు విజయసాయిరెడ్డితో ఖాళీ అయిన స్థానం కూడా మాదే అని బీజేపీ అంటే తప్పనిసరిగా టీడీపీ వ్యతిరేకించాలి. అదేలా ఎట్లా సాధ్యం? మా ఎమ్మెల్యేలతో కదా ఉండేది, ఇక్కడ మీకు అంత బలం లేదు కదా, ఒకటి ఇచ్చాము మళ్ళీ ఇది అంటే ఎలా అని ఆర్గ్యుమెంట్ చేయాలి. కానీ ఆ ఆర్గ్యుమెంట్ చేసే సామర్థ్యం, శక్తి తెలుగుదేశం పార్టీకి ఉందా? ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారు అయితే ఇంకోటి ఎలివేషన్ కోసం రాశారేమో, కానీ అసలు విజయసాయిరెడ్డి ఫస్ట్ బీజేపీలో చేరాలనుకున్నారు. అందులో భాగంగానే అమిత్ షాను కలిశారు. అమిత్ షా పీయూష్ గోయల్ వద్దకు పంపించారు. గోయల్ వద్దకు వెళ్తే ఆయన, మేము చంద్రబాబు నాయుడుతో టీడీపీతో పొత్తులో ఉన్నాం కాబట్టి ఆ పార్టీ అనుమతి లేకుండా మేము మిమ్మల్ని తీసుకోలేమని చెప్పారు. దాంతో నిరభ్యంతర పత్రం కోసం తెలుగుదేశం పార్టీ పెద్దల్ని విజయసాయిరెడ్డి కలిశారు. అప్పుడు టీడీపీ పెద్దలు నువ్వు అప్రూవర్గా మారు ఈ కేసుల్లో, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో, అప్పుడు నీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తామని చెప్పారు అని రాశారు. అంటే మొత్తం బీజేపీలోకి ఎవరిని చేర్చుకోవాలి, ఏంటి కథ అన్నదంతా చంద్రబాబు నాయుడు కమాండ్లోనే ఉంది. ఆయన పర్మిషన్ లేకుండా ఎవరిని బీజేపీ చేర్చుకునే పరిస్థితి లేదు అన్నట్టుగా రాధాకృష్ణ రాశారు. మరి అదే విషయం ఏపీలో ఎందుకు వర్తించడం లేదు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అక్రమాలు చేశారంటూ దర్యాప్తులు వేసిన ఆనంద్ అనే వ్యక్తి, డైరీకి సంబంధించి ఆనంద్, వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకించిన, ఆయన అవినీతి పరుడని స్పష్టంగా స్పీకర్తో సహా అందరూ ఆరోపణలు చేసిన ఆయన అమిత్ షాను కలవడం, వెంటనే ఇక్కడ వచ్చి పురంధేశ్వరి సమక్షంలో కండువా కప్పుకోవడం చేశారు. ఇలా చాలామందిని బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, చేసుకుంటున్నారు. మరి అప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు నాయకత్వానికి గౌరవం ఇవ్వాలి అన్న పాలసీని బీజేపీ ఎందుకు పాటించడం లేదు? పైగా బీజేపీకి రాజ్యసభ సీట్లు అవసరం. అలాంటిది వైసీపీ నుంచి కావచ్చు, ఇంకో పార్టీ నుంచి కావచ్చు, రాజ్యసభ ఎంపీలు మేము మీ పార్టీలో చేరుతామని వస్తే, లేదు చంద్రబాబు నాయుడు దగ్గర పర్మిషన్ తీసుకొని రాపోండి అని పంపిస్తారా? అంత వీక్గా అమిత్ షా ఉంటారా? డైరెక్ట్గా తీసేసుకుంటారు కదా. అసలు విజయసాయిరెడ్డి బీజేపీలోనికి వెళ్తే తెలుగుదేశం పార్టీకి ఉండాల్సిన అభ్యంతరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి వీక్ అయితే అంటే మంచిదే అనుకోవాలి కదా. మరి నిరభ్యంతర పత్రం ఎందుకు? పైగా సరే విజయసాయిరెడ్డి మీద కేసులు ఉన్నాయి కాబట్టి బీజేపీ వాళ్ళు చేర్చుకోవడానికి పెద్ద పెద్ద చిట్ ఫండ్ స్కాముల్లో ఉన్న వాళ్ళని బీజేపీ వాళ్ళు పార్టీలోని చేర్చుకున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో కేసులు ఉన్న వాళ్ళని కలిపేసుకుంటూ ఉన్నారు. మరి విజయసాయిరెడ్డి విషయానికి మాత్రమే వాళ్ళు అభ్యంతరం చెప్పారు అంటే ఎలా నమ్మడం సాధ్యమవుతుంది? కాదు. అంటే ఇది ఏది కన్ఫ్యూజన్లో ఉన్నారు మొత్తం. అయితే అల్టిమేట్గా ఒక భయం అయితే టీడీపీలో ఉంది. ఇదంతా మామూలుగా జరగలేదు. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన విధానం, అది వెంటనే ఆమోదం పొందిన విధానం, ఆ తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా అధినేతలను, టీడీపీ వాళ్ళను ఏమాత్రం తగ్గకుండా గట్టిగానే మాట్లాడడం, దానికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో మీ నిర్ణయాన్ని మేము అంగీకరించలేకపోతున్నప్పటికీ కూడా మీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం, మీ భవిష్యత్తు బాగుండాలి, మీరు కష్టాల్లో విజయాల్లో అన్ని చోట్ల మాకు నిలబడ్డారు మద్దతుగా పార్టీలో, మీరు పార్టీకి ఒక మూలస్తంభంలో పనిచేశారు, మీరు బాగుండాలి భవిష్యత్తులో అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ట్వీట్ చేసేసరికి వీళ్ళల్లో ఎక్కడా కూడా పొరపచ్చాలు ఉన్నట్టు కనిపించడం లేదు. మరి ఎందుకు ఇదంతా చేశారు? కేవలం బీజేపీ వెనుకుండి ఆడిస్తోందా? రాజ్యసభ ఎంపీలతో బలాన్ని పెంచుకునేందుకు ఈ పని చేస్తూ ఉన్నారా? అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు రాకుండా డైరెక్ట్ విజయసాయిరెడ్డి బీజేపీలో చేరితే అది జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీ కాదని ఆయన ఏకంగా బీజేపీలో చేరిపోయారు చూడండి విజయసాయిరెడ్డి అని అంటారన్న ఉద్దేశంతో వైసీపీకి కూడా పార్టీకి గౌరవానికి తగ్గకుండా ఇలా ఏకంగా ఒక్క మాట చెప్పంగానే జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఏకంగా రాజ్యసభను వదిలేసుకున్నారా అన్న ఇలా రకరకాల కారణాలతో తెలుగుదేశం పార్టీ కింద మీద పడుతోంది. ఏ కారణం మీద కూడా ఓ 2-3 గంటలకు మించి నిలబడడం లేదు. వెంటనే ఇంకో కారణానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అల్టిమేట్ భయం ఏంటంటే దీని వెనక బీజేపీ ఉంటే మాత్రం భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి పెద్ద సవాల్ అవుతుంది. ఇలా బలం పెంచుకుంటూ వెళ్తే బీజేపీ మన పరిస్థితి ఏంటి అన్న ఆందోళన అయితే తెలుగుదేశం పార్టీలో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి తెచ్చారు ఈ ఇప్పుడు చాలామంది టీడీపీ వాళ్ళ అభిప్రాయం ఏంటి అంటే ఒక విధంగా ఇండైరెక్ట్గా అసలు విజయసాయిరెడ్డి రాజీనామా చేయకపోతే ఈ గందరగోళమే ఉండేది కాదు కదా. ఇప్పుడు రాజీనామా చేయడం, ఇప్పుడు ఈ సీటుని బీజేపీ అడుగుతుందో టీడీపీ తీసుకుంటుందో తెలియని పరిస్థితి. ఇది ఇంతటితో ఆగుతుందా? ఇంకా ముందుకు వెళ్తుందా? ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి బీజేపీ కలిసి పనిచేస్తుంటే పరిస్థితి ఏంటి? ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి పావులు కదపడం లేదు. పైగా 2-3 రోజుల క్రితం టీడీపీ మీడియాలోని డిబేట్లు పెట్టేశారు. సిబిఐ జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తోంది కాబట్టి బీజేపీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉంది, వెనకలు ఉందంటూ తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న టీవీ ఛానల్లో చర్చా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అంటే బీజేపీ జగన్కి మద్దతుగా ఉంది అన్న అనుమానం, భయం అయితే టీడీపీని అంతర్గతంగా చాలా తీవ్ర స్థాయిలో వెంటాడుతోంది.